దిస్ ఈజ్ నరసింహారావు. లాస్ట్ క్లాస్లో మనము ఆల్రెడీ మల్టిప్లికేషన్ ఎంత సింపుల్గా చేయొచ్చు అనేది ఒక కేసులో చూసాము. ఇప్పుడు ఇంకొక కేస్ మోడల్ని చూద్దాం. సింపుల్గా ఒక నెంబర్ని 11th మల్టిప్లై చేయడం అంటే 11th టేబుల్ వాడకుండా ఎంత నీట్గా చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సి మల్టిప్లైయింగ్ ఏ నెంబర్ into 11. ఎంత బ్యూటిఫుల్ అంటే 11th టేబుల్ రాకపోయినా మనం మల్టిప్లికేషన్స్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అది చిన్న నెంబర్లోనే తీసుకుంటాను నేను. 232 into 11. జనరల్గా మనం ఎలా మల్టిప్లై చేస్తాము? 11 2s are 22, 11 3s are 33 plus 2 35, 11 2s are 22 plus 3 25 అని వేస్తాం. ఇదంతా లేకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు? సేమ్ మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వేదగణిత పద్ధతిలో ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చో చూద్దాం. చూడండి ఒక్కసారి జాగ్రత్తగా, నేనేం చేయట్లేదు, రైట్ సైడ్ నుంచి సింపుల్గా ఇక్కడ ఉన్న 2 యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాను. ఫస్ట్ డిజిట్ ఏం మార్చలేదు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాను? నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేస్తున్నా. ఈ 2 plus 3, ఈ 2ని 3ని యాడ్ చేస్తున్నాను. 2 plus 3 ఎంత వస్తుంది మనకి? 5. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్, 3ని 2కి యాడ్ చేస్తున్నాను. 3 plus 2 ఎంత వస్తుంది? 5. నెక్స్ట్ ఆ రిమైనింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ రాస్తున్నాను. చూడండి, ఒక నెంబర్ని 11th మల్టిప్లై చేయడం అంటే అసలు మల్టిప్లికేషన్ టేబుల్స్ రాకపోయినా ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. 3 2 4 5 3 4 5 into 11. కొంచెం పెద్దదే తీసుకుందాం. ఎందుకో చూడండి, ఇలా మల్టిప్లై చేసుకుంటూ చేయాలంటే ఇంత పెద్ద నెంబర్ని వామ్మో అనుకోవాలి. కానీ ఇంత సింపుల్ ఎడిషన్లో చేస్తే ఎంత పెద్దదైనా సింపులే. చూద్దాం ఒకసారి. సేమ్ ప్రొసీజర్, ఇక్కడున్న 5 యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాము. నెక్స్ట్ 5 plus 4 యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 9 వస్తుంది. ఈ 4ని 3కి యాడ్ చేస్తున్నాను. 4 plus 3 7. ఈ 3ని 5కి యాడ్ చేస్తున్నాను. 3 plus 5 8. ఈ 5ని 4కి యాడ్ చేస్తున్నాను. 5 plus 4 9. ఈ 4ని 2కి యాడ్ చేస్తున్నాను. 4 plus 2 6. ఈ 2ని 3కి యాడ్ చేస్తే 5. అయిపోయిందా? లేదు, లాస్ట్ డిజిట్ని కూడా రాయాలి. ఇప్పుడే నీ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఇంత సింపుల్గా మల్టిప్లికేషన్ విత్ 11 ఎంత బాగా నేర్చుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మనము ఇంకొక 2 నెంబర్లు చూద్దాము, కొంచెం ప్రాక్టీస్ అవ్వడం కోసం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, 3 5 7 3 2 3 into 11. ఈ నెంబర్ తీసుకోవడంలోనే ఒక రీజన్ ఉందండి. అదేంటనేది ఇది చేసేటప్పుడు మీకు వస్తుంది చూడండి. ఎందుకంటే మనం చేసేటప్పుడు డిఫరెంట్ కేసెస్ మనకి తగులుతూ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. ఆ కేసెస్ ఎలా ఉంటాయనేది కూడా మీకు ఇందులో చూపించబోతున్నాను. చూడండి, జస్ట్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం రాయాలి? ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా 3 రాసేసాము. నెక్స్ట్ 3 plus 2 యాడ్ చేసేస్తే ఎంత వస్తుంది అనుకున్నాము? 5. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను? ఈ 2ని ఈ 3కి యాడ్ చేయాలని చెప్పాను. 2 plus 3 5. జాగ్రత్త చూడండి ఇప్పుడు ఏం జరగబోతుందో. 3ని 7కి యాడ్ చేస్తున్నాను. 3 plus 7 10. 10 డైరెక్ట్ రాయమండి. ఇది చూడండి ఒక్కసారి. ఎందుకు? మనం సింగిల్ డిజిట్ వస్తే డైరెక్ట్ రాసాము, డబల్ డిజిట్ వచ్చింది. అటువంటిప్పుడు డైరెక్ట్ రాయడానికి వీలు లేదు. ఏం జరుగుతుందో చూద్దాము. 7 plus 5 12. ఇది కూడా డబల్ డిజిట్ వచ్చేసింది. సో అలా కట్ చేయండి, ఆ నెంబర్ని అలా సపరేట్గా ఉంచండి. 5 plus 3
8 అయిపోతుందా? లేదు, ఇదిగోండి 3. నౌ చూడండి, ఇక్కడ డబల్ డిజిట్స్ వచ్చాయి. ఇటువంటిప్పుడు క్యారీ ఫార్వర్డ్ అంటాం నెంబర్ని. మనకు కావాల్సింది ప్రతిసారి సింగిల్ డిజిటే కావాలి, ఎక్స్ట్రా డిజిట్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఫైనల్ రిజల్ట్ ఇక్కడ చూడండి, 3 5 5 0. ఈ ఎక్స్ట్రా డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో 1 + 2 ఇక్కడ యాడ్ చేస్తాము. ఈ 1ని 2కి యాడ్ చేస్తున్నాను, 3. ఈ 1ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎక్స్ట్రా డిజిట్. మనకు కావాల్సిన సింగిల్ డిజిట్ అని చెప్పాను చాలా క్లియర్గా. సో 1 + 8 9, 3 యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దిస్ ఈజ్ ద రిజల్ట్. ఈ నెంబర్ని 11th మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఇది. కోర్స్ కొంచెం ప్రాక్టీస్ పెరిగితే ఈ స్టెప్స్ వేయకుండానే క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ అది ఎలా చేస్తున్నాం అనేది స్టెప్ వైజ్గా చూపించే ప్రయత్నం ఇది. సేమ్ లాజిక్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి, ఇప్పుడు బాగానే అలవాటైంది కాబట్టి ఇంకా హ్యాపీగా చేసేస్తారు మీరు. ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు. ఎటువంటి నెంబర్లు వచ్చినా సరే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 11th మల్టిప్లై చేయడం అనేది ఇప్పుడు చిటికలో చేసేస్తారు. సో అదేంటో చూద్దాం, చిటికలో చేయడం ఎలానో. 4 + 2 6, 2 + 3 5, 3 + 6 9, 6 + 7. చెప్పాను, డబల్ డిజిట్ వస్తే కట్ చేయండి క్లియర్గా కోసం, క్లారిటీ కోసం. 7 + 8 15, 8 + 2 10, 2 + 7 9. చెప్పాను కదండి, ఈ 7 యాజ్ ఇట్ ఈజ్గా రావాల్సిందే. నౌ 4 యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాము, 6 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను, 5 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను, 9 కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఈ 3ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఇందానే చెప్పా, సింగిల్ డిజిట్స్లోనే రావాలి మనకి. డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా డిజిట్ ఏమవుతుంది, 10th ప్లేస్లో ఉన్న డిజిట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, క్యారీ అవుతుంది. చూడండి, 1ని 5కి యాడ్ చేస్తున్నాను, 6. ఈ 1ని 0కి యాడ్ చేస్తున్నాను, 1. ఈ 1ని 9కి యాడ్ చేస్తున్నాను, 1 + 9 10. బట్ సింగిల్ డిజిటే మనకు కావాల్సిందని చెప్పా. 1 ఇక్కడ రాసేసి ఇక్కడ 0 పెట్టేసా. 7 + 1 8. దిస్ ఈజ్ ద రిజల్ట్. చూడండి, ఎక్కడ నేను మల్టిప్లికేషన్ అనే పదమే వాడలేదు, ఇక్కడ మల్టిప్లికేషనే చేయలేదు, కానీ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి హ్యాపీగా మీరు చెక్ చేసుకోవచ్చు క్యాలిక్యులేటర్లు యూజ్ చేసి. ఇది ఎటువంటి నెంబర్నైనా సరే 11th మల్టిప్లై చేయడానికి ఉన్నటువంటి బ్యూటిఫుల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ మీకు అర్థమైంది కాబట్టి దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని నంబర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి పర్ఫెక్షన్ పెరుగుతుంది. చిన్న నెంబర్స్ అసలు ఇవ్వట్లేదండి, డైరెక్ట్ పెద్ద నెంబర్లు వేస్తున్నాను ప్రాక్టీస్కి. సో ఆలోచించాల్సిన అవసరమే లేదు. సార్ ఇంత పెద్ద నెంబర్లా అని మాత్రం ఆలోచించద్దు, హ్యాపీగా ప్రాక్టీస్ చేసేయండి. అవసరమైతే క్యాలిక్యులేటర్తో చెక్ చేయండి డౌట్ ఉంటే. సో ఒక్కసారి కనుక ఈ నెంబర్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పటికైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేలాగా ఉంటుంది. థ్యాంక్ యూ.
మరొక వీడియోతో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.